నిన్నటిదాకా నేను అతని ఫ్యాన్ని, నాన్ వేసిన ఫ్యాన్ నేను. నిన్నటిదాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని. కానీ ఈరోజు నేను ఒక ఫ్యాన్ కాదు. నేను ఒక దేశ ద్రోహి అయిపోయాడు, దేశ దిమ్మర కాడు. పెళ్లి కాల చేసుకోడు, పెళ్ళి వదిలేస్తాడు. కాబట్టి ఏంటంటే పెళ్లి చేసుకోడు, దేశాల మీద పడి తిరగతాడు. 14 ఏళ్ల పాపతో కూడా ఓడు అలా తీసాడంటాడు. చూడండి ఎంత అన్యాయం కూడా, చూడండి ఎంత దారుణం అండి. ఓడే నీతులు మళ్ళీ 14 ఏళ్ల పాపతో వీడియోలు చేసి ఏదంటే చేసి ఓడే నీతులు మాట్లాడతాడు. చిన్న పాపకి ఏం అర్థం అవుద్దని. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ప్రమాదమే. దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇందులో ఎవరెవరు పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు వాళ్ళు దయచేసి తప్పేసుకోండి. పబ్లిక్లో జనాలను అడగండి, బయట వచ్చి తిరగండి, ఒక్కసారి మీకు అర్థమవుద్ది జనాల పరిస్థితి ఏంది, జనాలు పడే కష్టం ఏంది. లేదా ఆ సినిమా ఫీల్డ్లో చేసి ఆడవాళ్ళకి డబ్బులు లేవా, వాళ్ళు ఏమైనా పేదవాళ్ళ, లేదా వాళ్ళకి ఏమైనా బట్టలు లేవో చెప్పండి.